హలో, వెల్కమ్ టు ఓహో టాకీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మారనున్నాయా, రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా అని ఒకసారి మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవానికి ఒక రాజకీయ ప్రత్యామ్నాయ పార్టీ కానీ వ్యక్తులు కానీ అంతగా అవసరం లేదనే మనం చెప్పాలి. ఎందుకంటే 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న అనుభవశాలి రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ప్రగతి పదంలో, ఆ పార్టీని ముందుకు తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రిగా దాదాపు 3 పర్యాయాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ వారసుడిగా, వైఎస్ఆర్ నుండి మంచి రాజకీయ అనుభవాన్ని పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా కష్టపడి పాదయాత్ర చేపట్టి తనకున్న తెలివితేటలు ఉపయోగించి మంచి రాజకీయ అనుభవం ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకొని దాదాపు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం వైఎస్ రాజశేఖర రెడ్డిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. కానీ మొన్న మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పిసిసి పగ్గాలు వైఎస్ షర్మిలకు అప్పగించడం, వైఎస్ షర్మిల కూడా ప్రెస్ మీట్లో తన కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడని, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాడని, చెల్లిని తల్లిని లెక్క చేయడం లేదని, రాజశేఖర రెడ్డి ఆశయాలను కూడా తుంగలో తొక్కాడని, ఆయన ముఖ్యమంత్రి కావడానికి వారిని ఉపయోగించుకున్నాడని, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి తమ కుటుంబం త్యాగాలను కూడా చేశామని, ఒకానొక సందర్భంలో పదవులను కూడా వదులుకొని ఆయన వెంట నడిచామని, కానీ తమ కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచాడని ఆమె చాలా ఘాటుగా స్పందించింది. అయితే ఈ పరిణామాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, నా అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా ఉనికిని కోల్పోయింది. ఈ ఉనికిని కోల్పోయిన తరుణంలో వైఎస్ షర్మిలకు ఈ పిసిసి పగ్గాలు అప్పగించడం వల్ల కాంగ్రెస్ కొంత పుంజుకోనుంది. అదేవిధంగా మనం ఒక్క మాటలో చెప్పాలంటే పునరుజ్జీవం, మళ్ళీ ప్రాణం పోసుకుందనే చెప్పాలి మనకు. వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతగా సీట్లు వచ్చే అవకాశం అయితే లేదు. ప్రజలు ఇప్పటికిప్పుడే వైఎస్ షర్మిలను నమ్మే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తి లేదు. వస్తే కనుక 4-5 స్థానాలు గెలిచే అవకాశం అయితే ఉంది. కానీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే జనసేనకు వచ్చే ఓట్లు కొన్ని చీల్చే అవకాశం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లు కొంతవరకు చీలే అవకాశం ఉంది. అయితే వైఎస్ షర్మిల ఈ విధంగా పిసిసి అరంగేట్రం వల్ల, ఓట్లు చీలడం వల్ల ఇది పూర్తిగా టీడీపీకి అనుకూలంగా మారే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా మనం ఇక్కడ చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి పగ్గాలు చేపట్టింది. మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి పూర్తిగా కోల్పోయింది. అంటే బలమైన నాయకుడు లేక ఒక వ్యాక్యూమ్ ఏర్పడిపోయింది. అట్లాంటి సందర్భంలో చాలామంది పిసిసిలా చేశారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టీడీపీని వదిలి కొంతమంది తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత క్రమంలో పిసిసి అధ్యక్షుడిగా మారడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నాడు. అధికార పార్టీ టీఆర్ఎస్తో ఢీకొట్టాడు. ఒక దూకుడు ప్రదర్శించాడు. అతనికి ప్రజల్లో మంచి ఫాలోయింగ్, యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తన వాక్చాతుర్యంతో, తన దూకుడుతో, తన రాజకీయ తెలివితేటలతో, తన వాక్పటిమతో ఇక్కడ
రేవంత్ రెడ్డి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఇక్కడ తను విజయాన్ని సాధించాడో ఆ తర్వాత తను ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. అదే వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ అనే పార్టీని తెలంగాణలో స్థాపించి అంతగా ఆదరణ పొందలేకపోయింది. అనేక ర్యాలీలు సమావేశాలు నిర్వహించినప్పటికీ కూడా ఆమెకు ఆశించినంతగా ఆదరణ లభించలేదు. కాబట్టి మనం ఇక్కడ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీకి ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన ఆమె ఇమ్మీడియట్లీ వెంటనే మంచి ఫలితాలు రాజకీయ ఫలితాలు అయితే పొందే అవకాశం అయితే లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు కూడా పొందే అవకాశం లేదు. కానీ ఓట్లు మాత్రం చీల్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి చూడాలి, మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా మనకి మళ్ళీ రూటు మార్చినట్టు కనబడుతుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు నాయుడు అనేక సమావేశాలు నిర్వహించుకొని తమ 2024లో పొత్తు పెట్టుకుంటామని, జగన్ను గద్దె దించుతామని అనేక పర్యాయాలు వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఏమైందో ఏమో కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ రూటు మార్చి చంద్రబాబు తమకు ఎలాంటి సమాచారం అందించకుండానే టికెట్లు ప్రకటిస్తున్నాడని కొంత అసహనం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతూ ఉంది మనకు మీడియాలో చూస్తే. కానీ వేచి చూడాలి, మరి టీడీపీ జనసేన పొత్తు కంటిన్యూ అవుతుందా, మళ్ళీ జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా, బీజేపీతో ఏమైనా పొత్తు పెట్టుకుంటుందా, మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మనం త్వరలో చూద్దాం.